ఇక బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయ ముఖ చిత్రాన్ని ఒకసారి చూద్దాం. బాన్సువాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే బాన్సువాడ నియోజకవర్గంలో 182,492 మంది ఉన్నారు. 182,492 మంది ఓటర్లు ఇక్కడ బాన్సువాడ నియోజకవర్గంలో ఉంటే అందులో బీసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే 182,000 ఓట్లలో బీసీ ఓటర్లు 120,207 మంది ఉన్నారు. 182,000 ఓట్లలో ఓన్లీ బీసీ ఓటర్లే 120,207 మంది ఉన్నారు. అందులో 65.87% మంది బీసీ ఓటర్లు. ఇక నెంబర్ ఆఫ్ ఓసీ రెడ్డి ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 8,340 మంది రెడ్ల ఓట్లు. మొత్తం 182,492 ఓట్లలో 8,340 ఓట్లు రెడ్డిలే ఉంటే 120,207 ఓట్లు ఓన్లీ బీసీలే ఉన్నాయి. ఇక్కడ బాన్సువాడ నియోజకవర్గంలో 1952 నుంచి ఇవాల్టి వరకు 17 సార్లు ఎలక్షన్ జరిగినాయి. 17 సార్లు అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే 17 సార్లలో కేవలం 2 సార్లు మాత్రమే బీసీలు ఇక్కడ విజయం సాధించారు, బీసీలు గెలవగలిగారు. ఇక్కడ విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే సంగం లక్ష్మీబాయి అనేటువంటి మహిళ 1952లో ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాన్సువాడలో పోటీ చేసింది. ఈ సంగం లక్ష్మీబాయి అంటే ఇప్పటి వరకు మొత్తం 1952 నుంచి 2024 వరకు ఎంతమంది బీసీ మహిళా ఎమ్మెల్యేలు అయ్యారంటే 8 మంది. 8 మంది. ఆ 8 మందిలో మొట్టమొదటి మహిళ సంగం లక్ష్మీబాయి. సంగం లక్ష్మీబాయి అంటే బీసీలలో ఉన్నటువంటి మహిళలకు కూడా అవకాశాలు లేవు. అంటే 1952లో ఒక బీసీ మహిళ బాన్సువాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే ఇప్పటి వరకు మళ్ళా బీసీ మహిళ నియోజకవర్గంలో కనిపించలే. ఓట్లు ఎవరి మళ్ళా 120,207 ఓట్లు ఓన్లీ బీసీలే. ఇద్దరు గెలిచిరు. ఒకటి సంగం లక్ష్మీబాయి 1952లో, బాజిరెడ్డి గోవర్ధన్ 2004లో అక్కడ విజయం సాధించడం జరిగింది. 1952లో సంగం లక్ష్మీబాయి, 1957లో సీతాకుమారి, ఆ తర్వాత 1962లో శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత 1967, 72, 78లో శ్రీనివాసరావే మళ్ళీ గెలిచింది ఇక్కడ. ఆ తర్వాత 83లో కిషన్ సింగ్, 85లో సూర్యదేవర వెంకటు, ఆ తర్వాత 1989లో కతెర గంగాధరు, ఆ తర్వాత 94, 99లో పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆ తర్వాత 2004లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు, 2009 నుంచి ఇవాల్టి వరకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు అక్కడ గెలవడం జరిగింది. 2009లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం జరిగింది. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది, బీసీ వాడు ఒక్కసారి పార్టీ మారి ఇంకో దాంట్లో పోతే పార్టీలు మారుతారని వీళ్ళు ఎన్ని పార్టీలు మారిరో చూడు. కాసుల బాలరాజు ఒక బీసీ బిడ్డ అక్కడ టికెట్ కోసం ప్రయత్నం చేస్తే టికెట్ దక్కకపోతే నిద్ర మాత్రం మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ బాన్సువాడ నియోజకవర్గంలో బీసీల రాజకీయ ముఖ చిత్రం ఇగో ఇది. ఓట్లు ఎవరి అయ్యా మళ్ళీ అంటే బీసీలే ఓట్లు. పోనీ ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారి సామాజిక వర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయ్యా ఈ 182,000 అంటే 8,340 ఓట్లు. వీళ్ళ ఓట్లు వీళ్ళకి పడితే కూడా డిపాజిట్ కూడా రాదు, సగం డిపాజిట్ కూడా రాదు, డిపాజిట్లో సగం కూడా రాదు. ఓట్లేమో బీసీలే. ఇక్కడ మొన్నటి ఎలక్షన్ సంగతి చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి గారు 76,278 ఓట్లు సంపాదించిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి గారు 52,000 ఓట్లు, బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ గారు 23,000 ఓట్లు, 101,012 ఓట్లు పడ్డాయి. ఇక్కడ ఏనుగు రవీందర్ రెడ్డి గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి దాదాపుగా ఎంత అంటే 130,000 ఓట్లు సంపాదించారు. వీళ్ళు 131,000 ఓట్లు సంపాదించారు. 131,000 ఓట్లు సంపాదిస్తే వీళ్ళ ఓట్లు ఎన్నా 8,340 మాత్రమే వీళ్ళ ఓట్లు. కానీ 131,000 ఎట్లా సంపాదించారంటే బీ ఫామ్ల మాయ. బీ ఫామ్లు ఎవరికి దక్కుతున్నాయి? పార్టీ టికెట్లు ఎవరికి దొరుకుతున్నాయి అంటే మనం పార్టీ టికెట్లకు బీసీలు ఇన్ని రోజులు ఓట్లు వేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఈ పరిస్థితి ఉంది. వాళ్ళకు ఓట్లు ఏం లేవు, వాళ్ళు డిపెండ్ అయిందల్లా బీసీ ఓట్ల మీదనే.
రైట్, ఇక ఒకసారి జెడ్పీటీసీల వ్యవహారాన్ని ఒకసారి చూద్దాం. జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ ఒకసారి చూస్తే బాన్సువాడ అన్రిజర్వ్డ్ ఓసీ రెడ్డికి ఇచ్చేసిరు. బిగ్నూరు బీసీ అయితే బీసీ యాదవ్కి ఇచ్చిరు, బీసీ రిజర్వ్డ్ కాబట్టి. నస్రుల్లాబాదు ఎస్టీ అయితే ఎస్టీకి ఇచ్చిరు. వర్ణి అన్రిజర్వ్డ్ అయితే బీసీ మథురా సామాజిక వర్గానికి ఇచ్చిరు. కోటగిరి అన్రిజర్వ్డ్ అయితే బీసీ లింగాయత్కి ఇచ్చిరు. రుద్రూరు బీసీ అయితే బీసీ పద్మశాలికి ఇచ్చిరు. చెండూరు ఎస్టీ అయితే ఎస్టీ లంబాడి సామాజిక వర్గానికి ఇచ్చిరు. మొస్రా అన్రిజర్వ్డ్ అయితే ఓసీలకు రెడ్డిలకు ఇచ్చిరు. అంటే రెడ్డిలకు 2 స్థానాలు అన్రిజర్వ్డ్లో, వాళ్ళ ఓట్లు ఏం లేవు. మళ్ళా ఇక్కడ బీసీలకు రిజర్వ్ అయిన స్థానాల్లో 2 దొరికితే అన్రిజర్వ్డ్ స్థానాల్లో 2 బీసీలకు దొరికినాయి. సో ఇక్కడ 65.87% ఉన్నటువంటి బీసీలు 4 జెడ్పీటీసీలు ఉంటే 4%, 4.5%, 4.5% ఉన్నటువంటి వాళ్ళు 2 సార్లు జెడ్పీటీసీలు అయ్యారు, 2 జెడ్పీటీసీలు అయ్యారు. అంటే ఇక్కడ కూడా వీళ్ళకి రావాల్సినటువంటిది అసలు ఒక్క జెడ్పీటీసీ కూడా సరిపోయే ఓట్లేవు వీళ్ళ తాన. కానీ ఎమ్మెల్యే ఇది బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల ముఖ చిత్రం. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు